శాటిలైట్ ఆధారంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 10,000 రెవెన్యూ గ్రామాల్లో పంటల లెక్కింపును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విస్తృత పరిశోధనలు చేసి విజయవంతమైంది. నివేదికను ఈ నెల 6న ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్దమైంది. పంటల సాగు, సర్వే నెంబర్ల ఆధారంగా రైతు భరోసా సాయం, పంట నష్టాలకు ఖచ్చితమైన పరిహారం, సంస్థాగత రుణాల పంపిణీకి ఈ సాంకేతికత దోహదపడుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సర్వే ఫలితాలు 92% వరకు ఖచ్చితంగా ఉన్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ వారు ఇచ్చిన వివరాలు అండ్ రెవెన్యూ శాఖ ఇచ్చిన వివరాలని ఈ రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రతి సీజన్లో 4 సార్లు ఇమేజెస్ మన తెలంగాణ నుండి శాటిలైట్ పాస్ అవుతుంది. ఆ శాటిలైట్ ద్వారా మనకు ఇమేజెస్ తీసుకుంటుంది. మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని రెవెన్యూ విలేజెస్లో ఎక్సెప్ట్ 870 గ్రామాలలో మాత్రం ఈ విలేజ్ మ్యాపులు లేవు. సో వాటిని మినహాయిస్తే సుమారు 10,000 గ్రామాలలో 32 జిల్లాలలో మొత్తం సాగు భూమి ఎంత, అందులో పంట విస్తీర్ణం ఎంత, పంట లేని విస్తీర్ణం ఎంత, ఇప్పటికీ మేము ఆ ఎక్సర్సైజ్ చేసాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళది సెంటినెల్-1 and 2 శాటిలైట్ డేటా అన్నది మనకి ఫ్రీగా అవైలబిలిటీలో ఉంది. సో ఈ ఎవ్రీ 12 daysకి ఒకసారి మనకి ఇమేజ్ అన్నది మన తెలంగాణ ఏరియాకి ఆల్రెడీ జనరేట్ అవుతూ ఉంటుంది. మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము. తెలంగాణ భౌగోళిక పరిమాణంకి ఎన్ని శాటిలైట్ డేటా కావాలి మాత్రమే వాటిని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ప్రాసెస్ చేస్తాము. పంట ఉంటే ఏ విధంగా ఉంటుంది, పంట లేకపోతే ఆల్గరిథం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, దాన్ని బట్టి అది మనకి క్రాప్ మ్యాప్ అనేది జనరేట్ చేయడం జరిగిందనమాట. ఖరీఫ్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మేము రేపు ఫిబ్రవరి 6వ తారీఖున మేము మినిస్టర్ గారికి అందజేయడం జరుగుతుంది.